నిజామాబాద్ జిల్లా బింగల్ పట్టణంలో జరిగిన ఘటన అత్యంత ఆందోళనకరంగా మారింది. బహిరంగ రోడ్డును కబ్జా చేసి నిర్మాణం చేపట్టడం, దానిపై 3 ఏళ్లుగా ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించకపోవడం వల్ల ఒక మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యాన్ని సూచిస్తోంది. 10వ వార్డు ఎస్సీ కాలనీలో పాస్టర్ ఇజ్రాయిల్ అనే వ్యక్తి రోడ్డును కబ్జా చేసి చర్చికి సంబంధించిన గోడను నిర్మించారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులకు, కలెక్టర్కు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కాలనీ వాసుల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందరికీ నమస్కారం. నేను బింగల్ మున్సిపల్ 10వ వార్డుకి సంబంధించిన వ్యక్తిని 2021 నుండి బింగల్ పట్టణంలో ఒక రోడ్డును కబ్జా చేయడం జరిగింది. ఆ విషయమై మున్సిపల్ అధికారులకు దరఖాస్తు కూడా చేయడం ఏంటి, వారికి విన్నవించడం ఏంటి. దానితో మున్సిపల్ అధికారులు ఒక నోటీస్ జారీ చేసింది చొక్కం ఇజ్రాయెల్కి. ఆ నోటీస్కు జవాబు లేదు. గౌరవ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఈ గోడ ఇల్లీగల్గా కట్టిండు, దీన్ని తొలగించాలని కౌన్సిల్ మెంబర్ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ విషయంలో వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొద్దిగా ఆ రోడ్డును మేము తొలగించాలంటే కొద్దిగా ముంగడు పోయినా కానీ మా కాలనీ వాసుల మీద ఒక 2-3 మీద కేసులు చేసింది. ఆ కేసు కోర్టులో ఉన్నది, ఇప్పటిదాకా పెండింగే ఉన్నదంటే మేము ఏమనలేము. ఈయన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో కోర్టు ట్రయల్ రన్లో